హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు పీఎం కిసాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా రేపు వచ్చేసి ఈ జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బులను పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి ముఖ్యంగా ఇప్పటివరకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులను 9,000 కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇక చాలామందికి డబ్బులనే జమ కావడం అయితే జరిగింది వానాకాల సీజన్ కింద. కానీ కొంతమందికి ఇంకా యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే జమ కాలేదన్నమాట. సో ఎవరికైతే యాసంగి సీజన్ డబ్బులు పడకున్నా, ఎవరికైతే వానాకాల సీజన్ డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాకున్నా, సో అటువంటి వారందరూ ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తే మీకు రావాల్సినటువంటి ఆ సీజన్ డబ్బులు అనేది మీ ఖాతాలోకి జమ అవుతాయి అన్న పూర్తి స్థాయి సమాచారాన్ని మీకైతే తెలియడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా ఇటు మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ చేసేటువంటి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలని అయితే జమ చేస్తున్నారు. మరి ఇంతకుముందు జమ చేసినటువంటి 22వ విడత, 21వ విడత కింద డబ్బులు ఇంకా ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో, సో పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులు, పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, మరి ముఖ్యంగా ఇప్పుడు జమ చేసేటువంటి 23వ విడత కింద డబ్బులు అనేది పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి నేరుగా జమ కావాలంటే మీరు ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేనైతే సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే చెప్పడానికి ప్రయత్నిస్తానన్నమాట. సో అందుకోసం రైతులకు కొన్ని హెచ్చరికలు అయితే ఉన్నాయన్నమాట. సో అటువంటి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోండి. వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను అన్నమాట. సో షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా పీఎం కిసాన్ 23వ విడత పథకం కింద మనకి 2,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. ఇక పీఎం కిసాన్ పథకం కింద ఎవరికైతే ఇంకా 22వ విడత, 21వ విడత డబ్బులు అనేది జమ కాలేవో, సో జమ కాలేనటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ఈ పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులను అయితే ఏమాత్రం అయితే జమ చేయడం లేదన్నమాట. సో ఎవరైతే అనర్హతలుగా ఎవరైతే గుర్తించబడతారో అటువంటి రైతులకు ఇప్పటి నుంచి పీఎం కిసాన్ డబ్బుల్ని జమ చేస్తలేవని కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం అయితే జరిగింది హెచ్చరికలను. ఇక వీటితో పాటుగా ఇప్పుడు పంపిణీ చేసేటువంటి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలని ఈ ఆగస్టు నెల మొదటి వారం నుంచి చివరి వారం వరకు అయితే ఎప్పుడన్నా మనకి పథకాన్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి డబ్బులను. సో డబ్బులను ఏదైతే పథకాన్ని రిలీజ్ చేసే ఈ 23వ విడత కింద డబ్బులను పంపిణీ కాగానే మీ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ కావాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు నేరుగా ఖాతాల్లోకి ఇక్కడ జమ కావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉన్నటువంటి రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తారు. ఇంకా ఎవరికైతే వానాకాల సీజన్, యాసంగి సీజన్ డబ్బులు, రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మరో రానున్నటువంటి సీజన్లో కలుపుకొని ఆ పెండింగ్ రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తారన్నమాట. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.